నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాభారతం రీసెర్చర్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాల అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, నవరాత్రులు మనం మామూలుగానే పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా సాంప్రదాయ వస్త్రాల్లో ఉండాలని చెప్పి రకరకాలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మరి నవరాత్రులు అంటే అమ్మవారిని ఆరాధించే ప్రత్యేకమైన ఈ 9 రాత్రులు 9 రోజులు కూడా ఇంకా చాలా ప్రత్యేకమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది కదమ్మా. ఎటువంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది అంటారు? మొట్టమొదటిగా ఒక్కసారి అందరిలో ఉన్నటువంటి బుద్ధిని ప్రార్థించి ప్రారంభిద్దాం. అలాగే అమ్మా. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. ఎందుకంటే మనం చెప్పినప్పటికీ కూడా మన బుద్ధి నుంచి అమ్మవారి ప్రచోదన వల్లనే బయటకు వస్తుంది. వినేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ ఆచరించాలనుకునేవాళ్ళు కానీ వాళ్ళల్లో కూడా ఉన్నటువంటి ఆ బుద్ధిని ప్రచోదించి చెప్పిన 4 మంచి మాటలు అరే చేస్తే బాగుంటుంది అని అమ్మవారే మళ్ళీ వాళ్ళకి చేయాల్సింది, ప్రచోదన చేయాలి. ఇలా చేస్తే బాగుంటుంది చెయ్యి అని చెప్పి. అందుకని అందరిలో ఉన్నటువంటి ఆ బుద్ధికి నమస్కారము. మొట్టమొదటి రోజునే పొద్దునే సంకల్పం చేయాలట. సంకల్పం అంటే ఏం లేదు, అమ్మా నేను వ్రతాన్ని ప్రారంభిస్తున్నాను, నా చేత చేయించు యథాశక్తి. మన శక్తికి మించి ఏమీ చేయలేము. అవును, ఎవళ్ళకి ఎంత శక్తి ఉందో అంతవరకే చేయడం. నా చేత ఈ విధంగా చేయించు అని చెప్పి ఒక్కసారి ఆవిడని ప్రార్థించి అప్పుడు నవరాత్రి వ్రతం చెయ్యమని. ఓకే. దీంట్లో కూడా ఏకభుక్తం లేదంటే నక్తం. ఏకభుక్తం అంటే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారం చేయడం. నక్తం అంటే పగలంతా ఉండి రాత్రికి భోజనం చేయడం. ఎలాగైనా ఉండొచ్చు. లేదండి నేను ఉండలేను, 2 నా వలన కాదు అనుకుంటే తక్కువగా అంటే హెవీగా తినకుండా తక్కువగా తిని మితంగా మితంగా మాట్లాడడం, ఇవి చేసుకుంటే సరిపోతుంది. రోజు తినేదానికన్నా మోతాదు తగ్గించి తింటే సరిపోతుంది. ఎందుకంటే మనకు శక్తి ఉండాలి కదా. ఇప్పుడు ఇదివరకంటే యుగాల్లో ఎముకలు ఎండేదాకా తపస్సులు చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు ఆ శక్తి లేదు. మన ఆధారపడిందే తిండి మీద. అది కొంచెం తగ్గించుకొని తింటే సరిపోతుంది. ఇది ఇంకా విశేషం. భుక్తం ఏకభుక్తం కానీ నక్తం కానీ. ఇంకా దీనికంటే మొత్తం నవరాత్రులు మొత్తం నిరాహారంగా ఉండడం ఇంకా విశేషం. అప్పుడు వాళ్ళు అంటే ఏం తీసుకుంటారమ్మా మరి? పళ్ళు పాలు. ఓకే, పళ్ళు పాలు మన మోదీ గారు చేయట్లే. అవును, కానీ అది అందరికీ సాధ్యపడదు కదమ్మా. అవుతుంది, చాలా తక్కువ. అనుష్ఠానం బలం ఉంటుంది ఎక్కువగా. ఇప్పుడు మనం నామం చేసిన, పూజ చేసిన, జపం చేసిన, లేదు ఏమీ వద్దండి నేను ప్రాణాయామం ఒక్కటే చేస్తాను 4 పూట్ల ఇంకేం చేయను అనుకున్నా ఈ బలం అనేది మన శక్తికి వస్తుంది. మనం అనుకుంటాం తినకపోతే బతకలేమేమోనని. అవును, కానీ మన శరీరంలో అది బలం వచ్చే శక్తి కూడా మనలో ఉంది. ఇది ఉపాసన ద్వారా. ఓకే. దీంట్లో అలాగా మనం ప్రారంభించి అమ్మవారిని ధ్యానించి ప్రారంభించమని. సరే, దీంట్లో మన భారతీయ సంస్కృతిలో మొట్టమొదటిగా చెప్పింది ఏమిటంటే కట్టు బొట్టు జుట్టు. ఎలా ఉండాలి ఇవన్నీ? ఏమిటి కట్టు? ఏమిటి కట్టు అంటే నేను ఇప్పుడు అంటున్నాను కాదు, కానీ మా చిన్నతనంలో చీరలు తప్పితే ఇంకా వేరే తెలియవు. చిన్నపిల్లలు అయితే పరికిణీ జాకెట్లు, పరికిణీ ఓణీలు. అవునవును, కాలేజీ కూడా అలాగే వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా ఎవరైనా పంజాబీ డ్రెస్ ఇలాంటివి వేసుకుంటే చాలా అద్భుతంగా చూసేవాళ్ళం అనమాట. అంటే అది వేసుకోవాలని తలంపు ఉండకపోయినా అందులోనూ అప్పుడు వచ్చిన కొత్తలు కాబట్టి కొత్తగా అనిపిస్తుంది. ఇంట్లో మాత్రం ఎవళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అది ఎవరిళ్లలో వాళ్ళ ఇది. అంటే దాని ఉద్దేశం ఏమిటంటే అది మనకి ఇతర మతస్థుల నుంచి వచ్చింది ఆ డ్రెస్సు అని అప్పట్లో. ఇప్పుడు అది అవసరమైంది. ఎందుకంటే చీర కట్టుకున్న పొందిగ్గా కట్టుకోవడం అనేది కూడా ఇప్పుడు లేదు. అదిలోనూ చూసే వాళ్ళ భావన కూడా వేరేగా ఉంటుంది. దానికంటే డ్రెస్ నయం అనిపిస్తుంది. నిజంగా నిండుగా ఉంటుంది. సరే, దీనికంటే మనం ఫ్యాన్ షర్ట్లు ఇవి అంటే కొంచెం ఇబ్బందికరమైనవి. అవి అసలు నిషేధమే. అది దాంట్లో కూడా భారతంలో చెప్తారనమాట. స్త్రీ పురుష వేషాః పురుష వేషాః స్త్రియః పురుష వేషధారిణః అని చెప్పి ఒక శ్లోకం ఉంది దాంట్లో. లక్ష్మీదేవి
ఆవిడ రాక్షసుల్ని వదిలిపెట్టేసి ఇంద్రుడి దగ్గరికి వచ్చిందట. అంటే ఎప్పుడు కూడా కొంతకాలం సుఖం కానీ దుఃఖం కానీ కొంతకాలం చెడ్డవాళ్ళకి వెళుతుంది, కొంతకాలం మంచివాళ్ళకి వస్తుంది. ఓకే. చెడ్డవాళ్ళు రాక్షసులు అనుకుంటే మంచివాళ్ళు దేవతలు. అవి ఎక్కడో ఉన్నాయి, వాళ్ళు ఉన్నారు, మనందరిలో కూడా ఉన్నాయి. ఎందుకని మంచివాళ్ళ మనం అనుకుంటూ ఉంటాం, వాళ్ళు అంత చెడ్డ పనులు చేస్తున్నా వాడు చాలా గొప్పవాడయ్యాడు అని చెప్పిన. అంటే చివరి దశకి వచ్చేదాకా, పాపం పండేదాకా, పుణ్యం పండేదాకా ఎవళ్ళైనా దాన్ని అనుభవించాల్సిందే. అవును. సరే, ఆ టాపిక్ వేరు. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆవిడ లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చింది. ఇంద్రుడు అడిగాట, అమ్మా నువ్వు ఇంతకాలం కూడా వాళ్ళు రాక్షసులు, దానవులు అంటారు, దానవులు దైత్యులు ఇలాగా మనం వాళ్ళనే ఇంకా మిగతా ఈ పలకలేక రాక్షసులు అని చెప్పి అంటూ ఉంటాం. వాళ్ళ దగ్గర ఉన్నావు కదా, మళ్ళీ ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అంటే అప్పుడు చాలా చెప్తుంది ఆవిడ. ఇదివరకు అలా ఉండేవాళ్ళు, ఇంత మంచిగా ఉండేవాళ్ళు, యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు, మడియాచారం ఉండేది, చక్కగా మాట్లాడేవాళ్ళు అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు ఇలా ఉన్నారు అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఎలా ఉంటున్నారు, స్త్రీలని గౌరవించట్లేదు, తర్వాత ఏమో ఆడవాళ్ళేమో మగవాళ్ళ వేషాలు వేసుకుంటున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళ వేషాలు వేసుకుంటున్నారు అని దాంట్లో ఒకటి చెప్తుంది ఆవిడ. ఓకే. అంటే దీనివల్ల ఏంటంటే మనం ఇళ్లలో ప్రోత్సహిస్తూ ఉంటాం. అవును అవును. చుట్టూరా వాతావరణం వలన పిల్లలు అటువైపు మొగ్గడం సహజం. అవును. ఇంట్లో పేరెంట్స్ మాట వినరు ఎవరు కూడా, బయట వాళ్ళ ఫ్రెండ్స్ మాటే వింటారు. కానీ చిన్నప్పటి నుంచి కూడా కొంచెం మనం ఎలా పెరిగాము, మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాం అని చూస్తే తెలుస్తుంది. అది ఒక ఫ్యాషన్ అనుకుంటున్నాం కానీ అది తర్వాత ఇప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత శారీరకంగా బాధ, మానసికంగా బాధ, అశాంతి అంతా దీనికి కారణం. అది కూడా ఒక కారణం, అదే కారణం కాదు, అది కూడా ఒక కారణం అని చెప్పి చెప్తుంది అన్నమాట ఆవిడ. అందులో ఇలాగ ఆడవాళ్ళు మగ వేషాలు వేసుకుంటున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళ వేషాలు వేసుకుంటున్నారు అని చెప్పి ఆవిడ బాధపడుతుంది. ఇప్పుడు మనం ఈ టాపిక్లోకి వస్తే కనీసం మిగతా సమయాల్లో ఇప్పుడు మంచి ఐటీ ఇండస్ట్రీలో చేస్తూ నేను చీర కట్టుకుని వెళ్తానంటే జనరల్గా అంగీకరించరు, కుదరదు. కానీ అంగీకరింప చేయడం మన బాధ్యత ఇప్పుడు రోజుల్ని బట్టి. అవును. ఎందుకంటే ఎవరి దేశ ధర్మాన్ని వాడు పాటిస్తున్నారు కదా, మనల్ని కూడా మనం పాటించుకోవాలి. భారతీయ సంస్కృతి, ఇక్కడ మతము కులము ఇవి కాదు, భారతీయ సంస్కృతి అంతే. కానీ మిగతా అప్పుడు అయినా కాకపోయినా కనీసం నవరాత్రులలో అమ్మవారిని మనం ఏదో ఒక రకంగా ఓ స్తోత్రం చేయడం, లేదంటే నాకు ఇంకేం చేత కాదు, నేను నామం చదువుకుంటూ కూర్చుంటా, నామం చదువుకోవడం, పూజ, ఇవి విధిగా చేయడం. అందులో కూడా దీంట్లో దేవి భాగవతంలో ఏం చెప్పారంటే ఇది దేనికి సంబంధించింది కాదు. శరదృతువులోను వసంత ఋతువులోను ఋతువులు మారి రోగాలు వస్తాయి, దానివల్ల ఈ నవరాత్రులు చెయ్యాలి అని చెప్పారు. శరదృతువులో ఇది అమ్మవారు, అప్పుడు కూడా వసంత నవరాత్రుల్లో కూడా అమ్మవారు ఉపాసన చేస్తారు. కొంతమంది రాముడి ఉపాసన చేస్తారు. రామనవమి అప్పుడు వస్తుంది కదా, శ్రీరామనవమి, అందుకని ఎక్కువ మంది రామ నవరాత్రులు అని చేస్తూ ఉంటారు. ఈ రెండు ఋతువుల్లో కూడా వీళ్ళు వాళ్ళు అని కాకుండా అందరూ కూడా చెయ్యాలి అని చెప్పి దేవి భాగవతంలో చెప్తారు. ఎందుకు అంటే ఈ రోగాలు అవి వస్తాయి. రోగాలు అని చెప్పినంటే శారీరకంగా మానసికంగా మొత్తం ఉన్నాయి కదా, అన్ని రకాలుగాను వస్తాయి. కాబట్టి ఆ అమ్మవారు అని చెప్పినంటే ప్రతీక దేనికి, ప్రకృతికి ప్రతీక. ప్రకృతి అంటే చుట్టూరా కనిపించే మనకి చెట్లు పుట్లే కాదు, ప్రకృతి అంటే గుణాలు కూడా, మనలో ఉన్న గుణాలు. సాత్వికము, రాజసము, తామసము అని 3 గుణాలు ఉంటాయి. ఈ గుణాలు హెచ్చు తగ్గుల్లో ఉన్నప్పుడే మనల్ని మనుషులు అంటారు, లేదంటే అబ్బో నువ్వు చాలా దేవతవి అంటారు, వీడు రాక్షసుడురా అంటారు. సాత్వికం ఎక్కువగా ఉంటే వాడు మంచి పనులు చేస్తాడు, రజోగుణం ఎక్కువగా ఉంటే మధ్యస్థంగా ఉంటాడు, ఏదో గోడ మీద పిల్లివాటం లాగా. తమో గుణం ఎక్కువగా ఉంటే వాడు ఎందుకు ఇంకా వాడిని భయపడతారు అందరూ చూసి. అలాగా ప్రకృతి అంటే గుణాలు ఉంటారు. ఈ గుణాల ప్రకోపం ఎక్కువ అవుతుంది, అశాంతి ఇవన్నీ కూడా శారీరకంగా ఋతువు మారినప్పుడు ఎప్పుడు రోగాలు వస్తూ ఉంటాయని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అవేమీ రాకుండా ఇవి చెయ్యాలి అని చేసినప్పుడు మన డ్రెస్ విధానం, మన సంప్రదాయబద్ధంగా మన పెద్దవాళ్ళు ఎలా ఉంటున్నారో ఆ విధంగా మనం చీర ధరించి చక్కగా శుభ్రంగా, అంటే పడుకుని లేచిన వెంటనే ఏదో మంచాల మీద ఇక్కడ అక్కడ పడేసినవి కాకుండా కొంచెం పక్కన లేదంటే చక్కగా సిల్క్ చీర, పట్టు చీర కట్టుకుని ఓ పూజ చేసుకోవడమో ఏదో ఒకటి మనకి శక్తి అనుసారం, అది కూడా
శక్తికి మించి ఎవ్వళ్ళు చేయమని చెప్పరు, ఉమ్, అది చేసుకోవడం. ఉమ్. ఒకటి కట్టు, కట్టు. కట్టు చక్కగా ఉండాలి. అవును. ఇంకొకటి ఏమిటంటే చాలామంది ఇప్పుడు ఒక ఫ్యాషన్ కూడా అయింది బ్లాక్ అనేది. ఆ, అవునమ్మా. అది అనుకోకుండా నిన్న దేవి భాగవతంలోనే చూశాను నేను. అది కూడా ఆ, అంటే మా అత్తయ్య గారు వాళ్ళు కూడా అసలు నలుపు వేసుకునేవాడు కాదు మా అత్తయ్య అయితే, మా అత్తగారు. ఓకే. ఇంకా నేను అప్పుడప్పుడైనా జాకెట్ అయినా వేసుకునేదాన్ని. ఆవిడ అస్సలు ఆ, అంటే ఉంది పూర్వం నలుపు కట్టకూడదని ఉంది. సరే ఇప్పుడు అయ్యప్ప స్వామి అది దీక్ష వేరు, దీక్ష వేరు. దీక్ష వేరు. మళ్ళీ దాంట్లో వృత్రాసుర సంహారానికి ముందర ఉమ్, వృత్రాసురుడు అందరినీ కూడా ఈ దేవతలందరినీ కూడా తన వశం చేసుకునే టైంలో ఉమ్, దేవగణాలన్నీ కూడా బ్రహ్మగారి దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటాయి. ఉమ్. ఏమిటంటే ప్రతి వీధిలోనూ కూడా ఏవో అరుపులు వినిపిస్తున్నాయి, ఓకే. నక్కలు ఇవన్నీ అరుస్తున్నాయి బాగాను ఉమ్, అని చెప్తూ ఆడవాళ్ళు నల్ల చీరలు, కృష్ణాంబరధరాహ అని ఉంటుంది అక్కడ, ఆ, నల్ల చీరలు అవి కట్టుకుని తిరుగుతున్నారు, ఏడుస్తున్నారు, పరిగెడుతున్నారు అని చెప్పిన. రాత్రిళ్ళేమో వీళ్ళందరూ వచ్చి తల జుట్టుని లాగుతున్నారు ఆహా, అని చెప్పి అక్కడ ఉంటుంది శ్లోకం. ఓకే. అంటే దీన్ని బట్టి నల్ల బట్ట, అదే నల్ల చీర, నల్ల డ్రెస్, నలుపు రంగు. ఉమ్. అది ఏదైనప్పటికీ కూడా అది దుఃఖానికి సంకేతం అని. ఓ. తమో గుణం కూడా నరిపే. ఆహా. అమ్మవారు మన కాళీ స్వరూపంలో చూస్తే నల్ల బట్టలు కట్టుకుని ఉంటుంది ఆవిడ, ఆ. తమో గుణానికి ప్రతీక. ఆహాహా. అంటే మనం వేసే వస్త్రాన్ని బట్టి కూడా ఉంటుంది మనలో ఉన్నటువంటి గుణము. మనలో ఉన్న ఆ దేవతను బయటకు తీసుకొచ్చి మనం పూజ చేస్తాం. అవును. మనలో ఉంది అది తీసుకొచ్చి అక్కడ పెడతాం, ఉమ్, విగ్రహ రూపంగానో ఏదో రూపంగా, ఫోటో రూపంగానో. అవును. అంటే మనలో కూడా ఆ గుణాలు వృద్ధి పొందకుండా ఇవి కూడా మెయిన్ అన్నమాట. అంటే ఒక పూజల సమయంలోనేనమ్మా, మిగతా సమయాల్లో కూడా బ్లాక్ ఎక్కువ ధరించకపోవడమే ఉత్తమం అంటారా? ధరించకుండా ఉండటమే మంచిది. ఓకే. మరి ఇష్టాన్ని ఒక్కొక్కసారి చంపుకోలేరు కాబట్టి అప్పుడప్పుడు వేసుకున్నా, శనివారం కట్టుకోకుండా ఓకే, అలా చేసుకుంటే మంచిది. అలాగా దాంట్లో అలాగా రాత్రిళ్ళు తలదవ్వకూడదని చెప్పి మనకు తెలుస్తోంది. రాత్రిళ్ళు వాళ్ళు జుట్టు లాగుతున్నారు, రాక్షసులు వచ్చి అని చెప్పి ఉంది ఒక శ్లోకం దాంట్లో. చాలామంది రాత్రిళ్ళు తలకే దూకుని పడుకుంటారు. అవును. అసలు సంధ్యవేళ అయిన తర్వాత జడ విప్పకూడదు అని, జడ వేసుకోకపోయినా అసలు జుట్టు దువ్వకూడదు అని. ఓకే. ఇంకా చెప్పాలి అంటే ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ భారతంలోనే బోల్డ్ ఉన్నాయి. పూర్వాహ్నంలో అంటే మధ్యాహ్నానికి ముందరే మనం ఈ జడ వేసుకోవడం కానీ, కాటికి పెట్టుకోవడం కానీ ఇలాంటివి చెయ్యాలి అని ఉంది. ఓకే. ఓకే. సరే, ఇవి కనీసం మిగతా అప్పుడు అంటే కుదుర్చుకుంటే కుదురుతాయి. ఏదైనా పొరపాటున కుదరకపోయినా కనీసం నవరాత్రులలో అమ్మవారిని కొలుస్తున్నాం కాబట్టి ఆ సమయంలోనైనా చక్కగా ఆచరిస్తే చాలా మంచిది. ఓకే. ఇలాగా నల్లబట్టలు కట్టుకోకుండా చక్కగా మన సంప్రదాయం ఏదైతే ఉందో, నాకు ఇప్పుడు మిగతా బ్రాహ్మణులు అనుకోండి కట్టు మారుతుంది. అవును. అవును. వాళ్ళ దాన్ని పాటించాలి, అంతే, వాళ్ళ ఆచారాన్ని పాటించాలి. పాటించాలి. వాళ్ళ ఇంట్లో, వాళ్ళ పుట్టింట్లో కానీ అత్తింట్లో కానీ ఏదైతే ఉందో అది పాటించాలి. పిల్లల చేత కూడా అలా నేర్పాలి. మిగతా వాళ్ళకి నిజంగా చెప్పాలి అంటే అందరికంటే వీళ్ళకే ఎక్కువ రూల్స్ పెట్టారు బ్రాహ్మణ్స్కి. మిగతా వాళ్ళకి అంత లేవు. అవునవును, ఖచ్చితంగా పాటించాలి వాళ్ళు పాటించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు అన్ని సాంప్రదాయాల్ని పాటిస్తేనే వాళ్ళు చెప్పిన మిగతా వాళ్ళు వినడానికి వింటారు. అదే కదా, మరి మంత్రాలన్నీ బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటాయి. వీళ్ళ మగవాళ్ళ బాగోగులు చూసుకునేది ఆడవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా పాటించాలి. సరే, మిగతా వాళ్ళది మాకు ఇది రాదండి, మేము చక్కగా ఇలాగే ఉంటాం, మామూలుగా మేము ఎలాగైతే అలా కట్టుకుంటామో అలాగే కట్టుకుంటాం సరే అంటే సరే అలాగే అలా కట్టుకోడు. కట్టు తర్వాత జుట్టు, ఈ మనకి వివిధ రకరకాల హెయిర్ స్టైల్స్, అందులో హెయిర్ స్టైల్స్ ఎలా చేసుకున్నప్పటికీ కూడా జుట్టు విరబోసుకుని చేసుకోకుండా కనీసం జడ వేసుకుని ముడి వేసుకుని, లేదంటే చివర్లో ముడి వేసుకుని చేసుకున్నా చాలు. ఓకే. ఎందుకంటే అమ్మవారిని కేశబంధేన శోభిత అని చెప్పిన దుర్గా అమ్మవారిని వర్ణిస్తాడు అక్కడ ధర్మరాజు. అక్కడ వాళ్ళు విరాట్ నగరానికి వెళ్ళేటప్పుడు దుర్గా అమ్మవారి పూజ చేస్తారు విజయదశమి రోజున. చేసి అప్పుడు అమ్మవారిని ఆయన అక్కడ స్తోత్రం చేస్తాడు ఆయన, కేశబంధైన శోభిత అని. కేశబంధం అంటే జుట్టు ముడి వేసుకునేది అమ్మవారు. అమ్మవారు మనకి ఫోటోలో కనిపిస్తున్నట్టు జుట్టు విరబోసుకుంది కదా అని మనం విరబోసుకుని చేయడం తప్పది. అలాగా
జుట్టు, బొట్టు కంపల్సరీ. మిగతా అంటే టిక్లీలు, బొట్టు బిళ్ళలు పెట్టుకోవడం వలన అందరూ ఒకలాగానే ఉంటున్నారు. అవును. మనకి ఇంకా చెప్పాలి అంటే తిలకం కంటే ప్రాధాన్యం కుంకుమ. కుంకుమ, కాటిక, అంటే అక్కడ అమ్మవారి ఎలా ఉందో అలాగే మనం కూడా ఉండాలి. ఇంకా గాజులు, చక్కగా చేతికి గాజులు ఇవన్నీ వేసుకుని అమ్మవారికి పూజ చేస్తున్నట్టే అంతే, అలా చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. సరే మిగతా అప్పుడు నాకు కుదరదండి అని చెప్పిన అనుకుంటే నవరాత్రులలో కనీసం ఈ విధంగా మనం ఉండడం, పిల్లల్ని అలా ఉంచడం, చక్కగా కాళ్ళకి పసుపు రాసుకుని. నేను ఒకసారి ఒక క్లాస్లో అడిగాను నేను, మేడం మీరు రోజు పసుపు ఎందుకు రాసుకుంటారండి అని. పసుపు రాసుకున్న ఆవిడ, పసుపు రాసుకునే ఆవిడ ఉంది పక్క పక్కనే. నువ్వు ఎవరికి నమస్కారం చేస్తావు అన్న. పసుపు రాసుకున్న వాళ్ళకేనండి అది. అంతే కదా, చూడగానే అమ్మవారిని చూసిన ఫీలింగ్ వస్తుంది సాంప్రదాయంగా ఉంటే. ఇప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ అది వదిలేసేయండి. అవును అవును, మన మాన రక్షణ అది. అంతే, అవతల వాళ్ళకి మన మీద గౌరవం కలిగే విధంగా మనం ఉండాలి. అందుకని అది అలా ఉండి వీళ్ళు ఉంటూ, పిల్లలు చిన్నపిల్లలే కదండి, వాళ్ళకి ఎందుకు పసుపు అంటే వాళ్ళకి అలవాటు చేయాలి కదా ఇప్పటి నుంచి. అవునవును, మరికిణీ జాకెట్లు వేసుకోవడం అలవాటు చేయాలి కదా. ఈ నవరాత్రులలో కూడా వాళ్ళని కూడా అలాగే ఉంచితే కొంచెం కనీసం అవునవును తర్వాత వాళ్ళకి నెమ్మదిగా అలవాటు అవుతుంది. ఓ మనం ఇలా ఉంటే మంచిది అని చెప్పిన. అసలు చుడీదార్లు కాదు, అసలు ఫ్యాన్ షర్ట్లు మాత్రమే వేసుకుంటాం మేము, చుడీదార్లు కూడా వేసుకోమనే రోజులు కూడా వచ్చేసాయి. ఉన్నారు చాలా మంది అలా. అవును, అది మనం కోరి మనం దరిద్రాన్ని తెచ్చుకుంటున్నట్టే కదా. అంతే అంతే అమ్మా. అందుకని ఇది మెయిన్గా ఈ కట్టు, బొట్టు, జుట్టు ఏకభుక్తం. ఇంకా చెప్పారు భూశయనం అన్నారు, నేల మీద పడుకోవడం. ఓకే, అలా చేస్తే నవరాత్రులలో చాలా మంచిది. అమ్మవారు మన యందు కృప కలిగిస్తుంది, కృపను చూపుతుంది అని చెప్పి దేవి భాగవతంలోనే చెప్పారనమాట. ఈ విధంగా చేస్తూ మనకి యథోచితంగా, అంటే నానా మనం అనుభవిస్తున్నవి, తింటున్నవి ఎవరిచ్చినవి, ఆవిడే ఇచ్చినవి కదా. అంతే, దైవం. మనం ఇవి కూడా చేయలేము అని చెప్పినంటే అది కొంచెం కష్టమైన విషయమే. అవును, సరే నిజంగా చేయలేము అనుకుంటే, అంటే ఆర్థిక స్థితి బాగోలేదు అనుకుంటే ఏ పరమాణం ఏదో నైవేద్యం పెట్టడం, అమ్మవారికి పూజ చేసి స్తోమత తగ్గట్టుగా ఏది ఉంటే అది చేసుకోవడం. కాదంటుంది ఆవిడ ఏమన్నా. మన స్తోమత ఉండి కూడా, మన శరీర శక్తి ఉండి కూడా చేయకపోతే తప్పు. శారీరక శక్తి లేదు, ఓపిక లేదండి నాకు ఇవాళ, నేను అసలు చేయలేకపోతున్నాను, అన్నం వండే దాంట్లోనే కాస్త పెసరపప్పు వేసి పులగంలాగా వండి నైవేద్యం పెట్టేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఏం చేసినా, ఇప్పుడు నేను మొత్తం చతుషష్ఠి ఉపచార పూజ చేయలేనండి, షోడశోపచార పూజ చేస్తానంటే చెయ్యి. లేదు అది కూడా కాదండి, పంచోపచార పూజ చేస్తాను చెయ్యి. ఏదైనా అమ్మవారిని ఉపాసించడం, 3 పూట్ల కూడా, 3 పూట్ల కాదండి 2 పూట్ల చేస్తాను, అదైనా చెయ్యి. సరే పూజలు కాదు, స్తోత్రం చేస్తా, అదైనా చెయ్యి. ఏ విధంగానైనప్పటికీ కూడా ఆవిడని తలుచుకోవడం అనేది ఈ 9 రోజుల్లో. ఇంకా శక్తి ఉంది మనకి. కుమారి పూజ చెప్పారు. అంటే మనం ప్రతి స్త్రీలోనూ దేవతను చూసినట్టుగా ఎవరు చూడరు. అవును, ప్రతి స్త్రీలో చిన్న దగ్గర నుంచి ముసలావిడ దాకా. మరి అక్కడ జోగులాంబ ఎవరు? పెద్దవాడే కదా, ముసలావిడ ఆవిడ, చిన్నపిల్ల బాల, అవును, మధ్య లలిత, అన్ని దశల్లోనూ అమ్మవారిని అందరిలోనూ చూస్తున్నాం, ఆడవాళ్ళందరిలోనూ అన్ని వయస్సుల వారిగా కూడా అమ్మవారిని చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఏం చెప్పారంటే ప్రతిరోజు కూడా బాల పూజ, కుమారి పూజ చాలా విశేషం అని చెప్పి. ప్రాంతాచారం అమ్మ శాస్త్రంలో లేదు, ఉంది, దేవి భాగవతంలోనే ఉంది. మన శక్తి అనుసారం అది కూడా. నేను 9 రోజులు చేయలేనండి, అష్టమి, సప్తమి, అష్టమి, నవమి, ఈ 3 రోజులు ఏదో ఒక రోజు బాలపూజ చేసుకోవచ్చు. 9 రోజులు నవరాత్రులు చేయలేనండి అనుకుంటే సప్తమి నుంచి 3 రోజులు చేసుకున్నా ఇబ్బంది లేదు. అసంతృప్తి ఎక్కడా కూడదు. అవును, మనం చేసే పనిలో మనం తక్కువ చేస్తున్నామేమో, అసలు చేయలేమేమో, అసంతృప్తి వద్దు. చేసింది ఇంతైనా సంతృప్తిగా చేస్తే అది గొప్పదిగా ఉంటుంది. అంటే భావశుద్ధి ప్రాధాన్యం ఏం చేసినప్పటికీ కూడా. అలాగా ఈ 3 రోజులు చేసుకోవడం. బాలపూజ విషయానికి వస్తే నేను 9 రోజులు చేయనండి, ఏదో ఒక రోజు పోనీ, మనకి ఎంత శక్తి ఉంటే అంతే. అందులో కూడా 2వ సంవత్సరం నుంచి 10 ఏళ్ల దాకా ఉన్న పిల్లలకి చెయ్యమని బాలపూజ అనేది. అంటే రోజు ఒక్కొక్క వయసు వాళ్ళకు అలాగేం లేదు, ఎలాగైనా చేయొచ్చు, మనకి ఎవరు దొరికితే వాళ్ళని. దీంట్లో కూడా మనకి వర్ణాలను బట్టి బ్రాహ్మణులకే చెయ్యాలి అని చెప్పి, మిగతా వాళ్ళు మనం
యాదేవి భూతేషు అంటున్నప్పటికీ కూడా కర్మ వేరు, వేదాంతం వేరు కదా. కర్మ తేడా వేరు ఉంది. కర్మలో నేను మా గురువుగారు నేను ఒకటే అని చెప్పిన పక్క పక్కన కూర్చుంటే ఎలా అవుతుంది? అన్నిట్లోనూ సమంగా చూస్తున్నా, సమదర్శన అంటే అన్నిట్లోనూ సమానంగా చూస్తున్నా అంటే మనం చూసే దృష్టి వేరు. అవును అవును. అన్నిట్లోనూ సమానంగా చూడాలి, కానీ ప్రవర్తించే విధానం వేరుగా ఉండాలి. అంటే ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇవ్వాలి. పాములో కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పి తీసుకొచ్చి పక్కలో పడుకోబెట్టుకోలేం కదా. లేదు, అవును. అలా చేయలేము. అలాగే ఇది కూడాను. ఓకే. అలాగా ఏ వర్ణానికి సంబంధించి ఆ వర్ణాన్ని, బ్రాహ్మణులు అయితే అందరికీ ఇవ్వచ్చు అని చెప్పిన అవి వేరే టాపిక్ అదంతా కూడాను. ఏదైనా మెయిన్గా ఇలా చెయ్యాలి అని చెప్పి మనకి దేవి భాగవతంలోనే చాలా విస్తృతంగా చెప్పారు అదంతా కూడా. ఎలా ఉండాలి ఏమిటి నవరాత్రులు మొత్తం అని. అలాగా తర్వాత దీంట్లో మళ్ళీ ఇప్పుడు కామ్యం లేకుండా ఏ పని చేయరు. కోరిక లేకుండా చేయడం చాలా ఉత్తమం. కోరిక లేకుండా అంటే ఇది నా కర్తవ్యం. అందులో గీతలో భగవానుడు చెప్పేది అదే, ఇది నువ్వు నా కర్తవ్యం అని చెప్పి నువ్వు చెయ్యి ఏదైనా సరే. ప్రతిఫలాపేక్ష వద్దు. ప్రతిఫలాపేక్ష లేకుండా ఎలా చేస్తాం? ప్రారంభించేటప్పుడు ఇప్పుడు ఏదైనా ప్రతిదీ అన్నీ చెప్తాడు, అన్నీ చేయలేం. అంతే కదా. ఒకటి చెప్తున్నారు, దానికి మళ్ళీ ఫలితం చెప్తున్నారుగా వెనకాల, ప్రతి దానికి ఫలితం చెప్తున్నారుగా. అవును. మరి ప్రతిఫలాపేక్ష లేకుండా ఎలా చేస్తాం? మొట్టమొదట బలానా ఫలితం కావాలి అని ప్రారంభించడం. కానీ అదే మైండ్లో పెట్టుకుని అలాగే నాకు ఇదే కావాలి అంటే నీకు అక్కడ చదివే దాని మీద కానీ పూజ చేసే దేవుడి మీద కానీ ఉండదు, ఈ కోరిక మీద ఉంటుంది. అందుకని ఫలాపేక్ష లేకుండా చేయమని చెప్పి అంటారు. అది చేస్తే మంచిదే, కానీ మనం పుట్టిన తర్వాత సంసారమే కదా ఇదంతా. పుట్టిన చంటి పిల్లాడి దగ్గర నుంచి ముసలాడి దాకా ఏవోటి ఉంటూనే ఉంటాయి. మనకి అతిక్రమించి ఏదో రాక్షసులందరూ కూడా తపస్సు చేశారు. రావణాసురుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి ఏం కోరాడు? నాకు ఎవ్వరి వలన నాకు చావు అనేది ఉండకూడదు, కేవలం నా మానవుడిని వానరుడిని తీసేశాడు. నరుడు వానరుడు వీళ్ళు ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడు. నాకు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరి వలన కూడా నాకు చావు ఉండకూడదని. ఇలాంటి గొంతెమ్మ కోరికలు ఉంటే ఎవళ్ళు దాన్ని కూడా చాలా లౌక్యంగా వాళ్ళు డీల్ చేశారు. ఎలాంటి దానికి అలాంటిది అన్నట్టు ఖచ్చితంగా పరిష్కారం ఉంది. అలాగే తప్పకుండా అనడం, వాళ్ళు ఏం చేయాలో చేయడం. అంతంత కోరికలు అవి కాదు. కానీ ఇప్పుడు మనం ఉన్నాం, దీనికి కూడా సావిత్రి వృత్తాంతం తీసుకుందాం. ఇందులో మనకి ఈ పంచ ప్రకృతుల్లో సావిత్రి కూడా ఒక ఆవిడ. సావిత్రి పరదేవత. మనకి సూర్యగోడంలో ఆ గాయత్రిని భావించి సావిత్రిగా భావించి గాయత్రి సావిత్రి సరస్వతి అని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం సంధ్యోపాసన చేస్తూ ఉంటారు. ఈ పంచ ప్రకృతుల్లో సావిత్రి ఒకటి. సరే, ఆ సావిత్రి దేవిని గురించి కాదు కానీ సతీ సావిత్రి అంటూ ఉంటాం కదా. ఆవిడ గురించి చూసుకుంటే అందరూ అనుకుంటుంటాం, ఏం పుట్టామండి అయిపోయింది, రుణం అయిపోయింది, వెళ్ళిపోయారు అనుకుంటాం. అలా అనుకోవచ్చు కదా. ఆవిడ చాలా చదువుకుంది, చాలా విద్యావంతురాలు, అన్నీ తెలిసిన ఆవిడ అనుకుని అవును ఆయన రుణం అయిపోయింది, వెళ్ళిపోయాడు సత్యవంతుడు. ఎలాగూ తెలుసు ముందరే. ఏడాది తర్వాత అతనికి సత్యవంతుడికి మరణం ఉంది అని చెప్పి చెప్తాడు ఆయన నారద మహర్షి. చెప్పినా చేసుకుంటుంది ఆవిడ. సరే ఆయన పోయాడు, ఎలాగో ఇష్టం కాబట్టి చేసుకున్నాను, అయిపోయిందండి, నాకు ఆయనకి రుణం, వదిలేసేయచ్చు కదా, ఇంతవరకే ఉంది అని వదిలేయచ్చు కదా. అదే అంటాడు కూడా అక్కడ యమధర్మరాజు. కానీ చెప్తుంది ఆవిడ, ధర్మార్థ కామోక్షాల్లో ధర్మ అర్థ కామ అవి మనం కోరుకోవాలి. మోక్షం అనేది మన చేతుల్లో లేదు. ఈ మూడు కరెక్ట్ గా చేస్తే మోక్షం ఆటోమేటిక్ గా వస్తుంది. అందులో ధర్మవర్గం మినహాయిస్తే ధర్మంతోనే అర్థం, ధర్మంతోనే కామం ఉండాలి. మన కోరిక ఉంది అంటే ధర్మంతోనే ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు భర్త కావాలి అనుకోవడం ధర్మంతో కూడిందే కదా. అవును. కావాలి అనుకోవడం కోరిక, కేవలం కోరుకోవట్లా, ధర్మంతో కూడిన కోరిక కోరుకుంటుంది. నాకు భర్త కావాలి, మళ్ళీ బతకాలి అని. దాంట్లో తప్పే ఉంది అని అడుగుతుంది ఆవిడ. అంతే కదా. ఇప్పుడు మనం కూడా మన పిల్లలు బాగుండాలి అనుకుంటాం, మన భర్త బాగుండాలి అనుకుంటాం, అత్తమామలు బాగుండాలి, తల్లిదండ్రులు బాగుండాలి. ఇది తప్పు లేదు. మన సంసారం సజావుగా జరగాలి. అంతే.
ఇవన్నీ మనకి మైండ్లో వచ్చేసి మనం ఏం చేస్తాం, అమ్మవారిని ప్రార్థిస్తామా, అయ్యవారిని ప్రార్థిస్తామా, ఇది కాస్త కోస్త తీరాలి కదా. అంతే. అవునమ్మా. అందుకోసం చెప్పి ఆ మాత్రం కోరిక కోరడం తప్పులేదు. తప్పలేదు. ఎందుకంటే ఏమడిగినా మన కన్న తల్లి కన్న తండ్రి ఇవ్వకపోవచ్చు, కానీ ఆవిడ అన్నీ ఇస్తుంది ఇస్తుంది. ఖచ్చితంగా. అవును. అది ఎప్పుడు ఇవ్వాలన్నది ఆవిడకి తెలుసు కాబట్టి ఆ. మనం ఇలాగా మనకి కంగారు, మనమే ప్లాన్ వేసేస్తాం, కోరుకుంటాం, టైం పెట్టుకుంటాం మనం. టైం పెట్టుకో ఆవిడకి పెడతాం. ఆవిడ పెడతాం, ఈ లోపు తీరిపోవాలి, నీకు ఇచ్చేస్తాను మళ్ళీ. ఇప్పుడు వెంటనే చేసేస్తే ఆవిడకి నిజంగా ఆవిడ మీదగా ఆవిడకైనా మన మీద ప్రేమ ఉంటే వెంటనే చేయదు. ఇప్పుడు తల్లి ఉంది, తల్లి వాడికేమో పిల్లవాడికి జ్వరం ఏదో వచ్చింది, నాకు ఇది తినాలని అంటాడు, ఏదో స్వీట్ తింటాను అంటాడు, పెడతాను 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 అంటుంది, జ్వరం తగ్గిన తర్వాత పెడుతుంది. అవును. ముందర పెట్టేస్తే వాడికి స్వీట్ తినడానికి బాగుంటుంది, అంతే. కానీ జ్వరం తగ్గదు కదా. కాదు కదా. అలాగే అమ్మవారు కూడా అంతే. ఓకే. మనం కోరుకుంటాం, మన కోరికలు కాకపోతే ఎవరి కోరికలు తీస్తుంది ఆవిడ, అంతే కదా. అంతే. ఆవిడ దయార్ద్ర అని చెప్పని ఎప్పుడు ఆవిడ హృదయం చాలా దయతోటి ఆర్ద్రమై ఉంటుందిట మనస్సు. అందుకని కోరుకోవడంలో తప్పులేదు, కోరుకోవాలి కూడా. మనం ఇంకెవరిని కోరుకోలేం కాబట్టి ఎవరు తీర్చలేదు, ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు ఇంకెవళ్ళు ఉండరు మనకి. మన వెంట మన భర్త పిల్లలు లేదంటే తల్లిదండ్రులు కొంతవరకు తీర్చగలరు, ఇవన్నీ ఎవరు తీరుస్తారు? జరగనివి. ఇప్పుడు సంతానం లేదు, సంతానం కావాలంటే ఎవరు తీరుస్తారు? ఆవిడే కదా తీర్చేది. అంతే. టైం లేట్ అవ్వచ్చు, ఉండాల్సింది. అంతే. అలాగా దీంట్లో కూడా మనకేం చెప్పారంటే గర్భధారణ అయిన తర్వాత రక్షించుకునే, ఇప్పుడు అబార్షన్స్ కాకుండా రక్షించుకునే విషయంలో గౌరీని పూజ చేయాలి అని. ఓకే. అది కూడా దేవి భాగవతంలోనే. ఎలాగంటే హైహే రాజులు అని ఉండేవాళ్ళు. ఓకే. హైహే రాజులు, హైహే వంశం. ఆ వంశంలో హైహే వంశం వాడే ఈయన కార్తవీర్యార్జునుడు. మనం కార్తవీర్యార్జునుడు 1000 చేతులు కలవాడు, ఆయన్ని తలుచుకుంటే చాలు ఎక్కడ వస్తువు పోతే మనకు వెంటనే వస్తుంది అని చెప్పని, ఆయన దత్తాత్రేయ శిష్యుడు, ఆయన మహాభక్తుడు, అంతటి శక్తిని పొందాడు ఆయన. ఆయన హైహే వంశం అన్నమాట. ఈ కార్తవీర్యార్జునుడు దాకా కూడా వాళ్ళ తల్లిదండ్రులు కృతవీర్యుడు, తర్వాత ఇంకొక ఆయన, ఇలాగా వాళ్ళ వంశం కార్తవీర్య ఆయన దాకా కూడా, కార్తవీర్యార్జునుడి దాకా కూడా చాలా దానాలు చేశారట. ఎవరికి? భృగువంశం వాళ్ళకి. భృగువంశం వాళ్ళని భార్గవులు అంటారు ఎవరైనప్పటికీ కూడా. వీళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండడం, బ్రాహ్మణులకు దానాలు ఇస్తూ ఉండడం, అలా చేశారు. ఆ తర్వాత తరం వాళ్ళకి వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే, మా తండ్రులు తాతలు ఇంతంత దానాలు చేసేసి మొత్తం అంతా అవగొట్టేశారు సంపదలన్నీ అని చెప్పని ఈ భార్గవ వంశం వాళ్ళు, భృగువంశం వాళ్ళు, వీళ్ళందరి దగ్గర మనం వాళ్ళు తీసుకున్న సంపద అయితే ఉందో మళ్ళీ వాళ్ళని లాక్కుందాం అని చెప్పని వచ్చారట. ఓకే. ఇప్పుడు క్షత్రియ ధర్మం ఏమిటంటే ఇవ్వాలి తప్పితే పుచ్చుకోకూడదు, పుచ్చుకునే అధికారం లేదు. మనకి రామాయణంలో కానీ భారతంలో కానీ కథలు తెలుస్తాయి మనకి. కథలు అని చెప్పినంటే అది వినేసి ఊరుకుంటాం, దాంతో ధర్మ సూక్ష్మాలు ఉంటాయి, పుచ్చుకోకూడదు, ఇచ్చే అధికారం ఉంది వాళ్ళకి. వాళ్ళు అడిగారట, లేదు వాళ్ళు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళలో ఆ దుర్మార్గం ప్రవేశిస్తే ఆ దుర్మార్గాన్ని తుదముట్టించడానికే ఇవన్నీ కూడా వచ్చేది. కొంతమంది బ్రాహ్మణులు అన్నారు, లేదు మేము ఇవ్వము, మాకు మళ్ళీ మీరు ఇచ్చింది మేము ఎందుకు ఇవ్వాలి, లేదయ్యా బాబు మేము చాలా దీనస్థితిలో ఉన్నాము, అసలు రోజు గడిచే స్థితిలో లేదు మాకు అని చెప్పిన అన్నా వాళ్ళు వినిపించుకోవాలి. లేదు, ₹1 వడ్డీ తీసుకోండి మీరు, పోనీ అలా కూడా ₹10 వడ్డీ తీసుకోండి, అలాగైనా ఇవ్వండి. దానికి కొంతమంది ఇవ్వము అన్నారు. సరే ఇవ్వము అని చెప్పిన అన్నారు. వీళ్ళు ఇంకా దరిద్రం ఉంటే ఎంత పనినైనా చేయిస్తుంది. నిజంగానే అమ్మా. వాళ్ళు ఏం చేశారంటే ఇంకా మొత్తం వాళ్ళందరినీ పీడించి కొట్టి చంపి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ తీసుకోవడం ప్రారంభించారు. ఇవ్వననేసరికి వీళ్ళు దాడి చేయడం ప్రారంభించారు. ఈ దీంట్లో భాగంగా పూర్వం నేలల్లో తవ్వి పెట్టేవాళ్ళు భూమిలో, ఇప్పుడు కూడా లంకె బిందెలు ఇవి అంటూ ఉంటారు. అవును. దాంట్లో ఆ తవ్వి పెట్టినవి అవి తీయడం మొదలు పెట్టారు వీళ్ళు. ఇంకా వీళ్ళ బాధపడలేక అందరినీ ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు, మనకి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదంతా అప్పట్లో జరిగిందనమాట. వాళ్ళందరినీ చంపడం, కడుపుతో ఉన్న వాళ్ళని కూడా, ఆ కడుపులో ఉన్నటువంటి గర్భాలను కూడా చీల్చిపడేయడం, ఇంత దారుణంగా చేసేవాళ్ళు.
ఈ హై వంశస్థులు. ఇంకా వీళ్ళ బాధపడలేక వీళ్ళందరూ కూడా కొండల్లోకి వెళ్ళిపోయి ఆ గుహల్లో దాక్కోవడం మొదలుపెట్టారు. ఓకే. అక్కడ దాక్కుని ఈ కడుపుతో ఉన్నటువంటి అందులో ఒక ఆవిడే ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా పోయే ఇంచుమించుగా ఒక ఆవిడ ఉంది దాంట్లో కడుపుతో ఉండి. ఈ ఆడవాళ్ళందరూ కూడా అక్కడ ప్రార్థించారట. ఒక పసుపు గౌరీ చేసి, గౌరీ ప్రతిమని చేసి ఆవిడని ప్రార్థించారట. అమ్మ మమ్మల్ని రక్షించవలసింది, మా సంతానాన్ని రక్షించవలసింది. ఇంకా ఒకడిద్దరు ఉంటే ఉండొచ్చు, ప్రత్యేకంగా ఒక ఆవిడ గురించి చెప్తారనమాట. ఆడవాళ్ళందరూ ప్రార్థించారు. ఓకే. ప్రార్థిస్తే అమ్మవారు ప్రత్యక్షమైంది, గౌరీదేవి. తప్పకుండాను మీలో ఒక స్త్రీ ఉంది, ఆవిడకి గర్భం పొట్టలో కడుపులో రాదు, తొడలో వస్తుంది. ఆ తొడ నుంచి పుడతాడు కుర్రాడు, పిల్లవాడు. వాడి వలన మొత్తం మీకు అంతా కూడా రక్షణ జరుగుతుంది అని చెప్తుంది ఆవిడ. ఓకే. అయిపోయిన తర్వాత సరే వీళ్ళందరూ కూడా కొంచెం మనశ్శాంతి, ఏదో ఉపశమనం ఉండాలి కదా ఆ టైంలో మనశ్శాంతి పొందారు. కొంతకాలం అయింది. కొంతకాలం అయిన తర్వాత వీళ్ళు వెంబడిస్తున్నారు ఆడవాళ్ళందరినీ కూడా. దాంట్లో ఒక స్త్రీ, ఆవిడకి 100 సంవత్సరాలు గర్భంలో మోసింది. 100 సంవత్సరాలు అంటే మనం ఇదివరకు ఆయుష్ ఉన్న వాళ్ళని ఇప్పుడు ఆశ్చర్యపడతాము. అవును. అది ఏ త్రేతాయుగంలోనో కృతయుగంలో జరిగి ఉంటుంది. ఇప్పుడు 100 సంవత్సరాలు బతికితేనే ఆశ్చర్యం. ఆశ్చర్యం. అవును. గర్భం 100 సంవత్సరాలు మోసింది ఆవిడ. అమ్మా. వీళ్ళు వెంబడిస్తున్నారు. గర్భం పైన అయితే కనిపిస్తుంది కదా. అవును. అవును. అందుకని ఆవిడ ఏం చేసిందంటే అక్కడి నుంచి తొడలోకి జరుపుకుంది. ఆవిడకి ఆ శక్తి ఉంది, ఆ చాతుర్యం, ఆ శక్తి ఉంది. దీంట్లో మనం మెడికల్గా చూస్తే ఏమన్నా ఉండొచ్చు. ఇదే విషయం, ఈ దేవి భాగవతంలో విషయం భారతంలో కూడా ఉంటుంది. ఓకే. అది జరిపింది. సరే వీళ్ళు వెంబడిస్తున్నారు, వీళ్ళందరూ కూడా పాపం పరిగెట్టలేకపోతుంది ఆవిడ. లోపల చూశాడు ఆ పిల్లాడు. చూసి ఒక్కసారిగా ఆ తొడని చీల్చుకుని బయటకు వచ్చాట. బయటకు వచ్చి గట్టిగా ఒక్కసారి వాళ్ళని బయటకు వచ్చిన వెంటనే ఆ మెరుపుకి బాగా తేజస్సుగా వచ్చాడు, చీల్చుకుని రావడమే. మెరుపుకి వాళ్ళ కళ్ళు పోయాయట. కళ్ళు పోయేసరికి ఏదో జరిగింది ఇక్కడ అని చెప్పి వాళ్ళు చాలా విలవిల్లాడి అప్పుడు ఆవిడని ప్రార్థించారు. తల్లి, మీకు అపకారం చేసాము, మీ ఆడవాళ్ళందరికీ కూడా, మాకు అందరికీ కళ్ళు పోయాయి, మాకు మళ్ళీ కళ్ళు వచ్చేలా చేయవలసిందంటే ఆవిడ ఆశ్చర్యపోయింది. తల్లి, నా వల్లనేం కాదు ఇది, నేను 100 సంవత్సరాలు గర్భంలో మోసాను పిల్లాడిని, పిల్లవాడు సామాన్యుడు కాదు, పైవాళ్ళందరూ కూడా చాలా వేదశాస్త్రాలు చదివినవాడు, కడుపులో ఉండి అన్నీ నేర్చుకున్నవాడు వీడు, అందుకే అంత జ్ఞానం అయ్యాడు, అతని తీక్ష్ణతను తట్టుకోలేక మీకు కళ్ళిపోయాయి, ఆయనే మీరు ప్రార్థించారు ఆ పిల్లవాడిని అని చెప్పినందుట. ఎవరమ్మా ఆ పిల్లవాడు? ఔర్వుడు ఔరవ మహర్షి అని చెప్పని చాలా గొప్పవాడు ఆయన. దాంట్లో ఔర్వుడు అంటే ఊరు అంటే తొడ, ఊరు నుంచి పుట్టినవాడు ఔర్వుడు. ఓకే. ఇలా ఊర్వశి కూడా తొడ నుంచి పుట్టింది. ఎక్కడంటే నరనారాయణ వృత్తాంతంలో తెలుస్తుంది మనకది. ఇలాగా అంటే అప్పుడు ఆయన చెప్పాట, పర్వాలేదు మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి, ఇంకా చంపకుండానని చెప్పని అన్నప్పటికీ కూడా తర్వాత మరి తండ్రి తాతల్ని వాళ్ళందరినీ కూడా ఎంతమందినండి, మొత్తం భృగు కులాన్నే నాశనం చేసి పడేశారు వాళ్ళు. నీకు చాలా కోపం వచ్చింది. తర్వాత కోపం వచ్చి యజ్ఞం చేస్తాను, వాళ్ళందరినీ నాశనం చేసేందుకు యజ్ఞం చేస్తాను అన్నట్టు. ఓకే. వద్దయ్యా, నువ్వు యజ్ఞం చేయకూడదు, నీలో అంత కోపం ఉంది, ఈ కోపాన్ని సముద్రంలో వదిలిపెట్టేసే అన్నట్టు మిగతా ఋషులు. సరే అని చెప్పని వెళ్ళి సముద్రంలో కోపాన్ని వదిలిపెడితే అది బడబాగ్ని అయిందిట. నీకు సముద్రంలో అగ్ని ఉంటుందని తెలుసు, దాని ద్వారానే మనకి ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది. ఈ బడబాగ్ని రూపంలో అంటే అగ్ని అనేది కళ్ళు చూస్తున్నాం అనుకోండి, అబ్బా అగ్నికోణాల్లో ఎవట్రా మింగేసేలా చూస్తామన్నా, మీ కళ్ళకి మేము దహించ బూడిదైపోతామా అంటాం కదా, ఇది కూడా అగ్ని ఆ రూపంలో ఉంటుంది అని అక్కడ. ఇలాగా ఆయన అంటే దీన్ని బట్టి మనకి ఏమిటంటే ఆ గౌరీదేవి పూజ అనేది ఈ గర్భవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తే వాళ్ళకి గర్భరక్షణ జరుగుతుంది అని చెప్పి మనకి ఈ వృత్తాంతం ద్వారా తెలుస్తుంది. ఓకే. నిజంగా ఎంత మంచి స్టోరీ అమ్మా ఇది, చాలా. తర్వాత అలాగే ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే మహిషాసురమర్దిని, దుర్గా ప్రతి ఆడపిల్ల కూడా చెయ్యాలి, చాలా రక్షణ జరుగుతుంది. ఓకే.
ఇప్పుడు మనకి ఎందుకంటే అవును అవును. ఇప్పుడు జరిగే ఈ రకరకాల ఇబ్బందులన్నీ వయసుతో సంబంధం లేకుండా ఆడపిల్ల అయి ఉంటే చాలు అంతే. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ప్రతి ఆడపిల్ల ఒక ఆది పరాశక్తిగా మారితే నిజంగా చాలా బాగుంటుంది. చాలాను. ఎందుకంటే మనకి మహిషాసురుడు లేదంటే శుంభులు ఎవళ్ళని చూసుకున్నా ఆడదాని చేతిలో పోయిన వాళ్ళు ఎవళ్ళని చూసుకున్నా ఆఫ్టర్ ఆల్ ఆడదే కదా ఏం చేస్తుంది. వాళ్ళందరూ కూడా తపస్సులు చేసిన వాళ్ళే. అవును. వాళ్ళ ఊరికే ఏమి శక్తులు వచ్చేలే వాళ్ళకి, తపస్సులు చేసిన వాళ్ళే. కానీ ఆ చేసింది దేనికి అని చెప్పి లోకానికి ఉపకారం కోసమా అపకారం కోసమా అని అన్నీ చేసి మహిషాసురుడు చూస్తే నేను ఎవరి చేత చావకూడదు, ఆడదేం చేస్తుంది పర్వాలేదు, ఆడ తప్ప మిగతా అందరి చేత నేను చావు లేకుండా ఆవిడే చంపింది వచ్చి చంపింది. అలా ఇప్పుడు మిగతా అన్నిటికీ కూడా శక్తి అనేది శక్తి, ఆవిడ శక్తి స్వరూపిణి కదా. అవును. ఇప్పుడు శివుడు బ్రహ్మ విష్ణు వీళ్ళందరూ కూడా ఇంద్రుడు వీళ్ళందరూ కూడా ఆ శక్తి లేనిదే వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. శక్తి అని చెప్పినంటే అది ఆడదాని కింద కదా, మనలో ఉన్నటువంటి ఎనర్జీ కింద. అది రావాలంటే ఆవిడని ఉపాసన చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా. అంతే. ఉపాసన చేయాలి అని అంటే గురువుల దగ్గర నుంచి తీసుకోవాలమ్మా. మంత్రం చేయాలి అంటే గురువు దగ్గర, లేదంటే మేము మామూలుగా పూజ చేసుకుంటాం. కల్పోక్త పూజ ఉంటుంది. ఓకే. కల్పోక్తంగా అంటే శ్లోకాలే ఉంటాయి దాంట్లో, అది మనకి పుస్తకాల్లో దొరుకుతుంది. ఆ విధంగా చేసుకోవచ్చు. ఓకే. లేదు నాకు శ్రీ సూక్తం వచ్చండి, శ్రీ సూక్త విధానంగా చేసుకోవచ్చు. పురుష సూక్తం ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి అధికారం లేదు. శ్రీ సూక్తం కూడా ఒకసారి గురువు దగ్గర చెప్పుకుని అప్పుడు చేయడం సూక్తం కాబట్టి. ఓకే. మా మంత్రం అన్నారు కాబట్టి నాకు ఇప్పుడు ఎట్లా మనం నవరాత్రి టాపికే మాట్లాడుకుంటున్నాం. చాలామంది ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ నవరాత్రుల్లో రకరకాల రూపాల్లో అమ్మవారిని మేము ఆరాధించడం ఇవన్నీ మాకు తెలియదు, మేము ఓన్లీ లలిత అమ్మవారిని ఆరాధిస్తుంటాం ఎక్కువగా అంటారు కదా. అయితే లలిత అమ్మవారికి సంబంధించి మనం ఎలాంటి మంత్రం చేసుకోవచ్చు, అది వింటే సరిపోతుందా, పఠనం చేసుకోవాలా, ఏ విధంగా అది తెలియజేయండి అమ్మా. లలితా సహస్రనామ స్తోత్రం అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు, మనకి వీళ్ళు వాళ్ళని కాకుండా అందరూ చేస్తున్నారు. కానీ పరమాచార్య వారు చెప్పిన దగ్గర నుంచే అందరూ చేస్తున్నారు. అంత క్రితం లలితా సహస్రనామం మనకి ప్రాచుర్యంలో లేదు. ఓకే. చెప్పాలి అంటే చేసిన ఇప్పుడు గురువు ఆజ్ఞ అయినా అవ్వాలి, ఉపదేశమైనా అవ్వాలి. ఓకే. గురువు ఎలా ఆజ్ఞిస్తారు, పర్వాలేదు స్పష్టత ఉంది, ఉచ్చారణలో స్పష్టత ఉంది, చెయ్యి పర్వాలేదు, లేదు బాగా కష్టాల్లో ఉన్నాం. పరమాచార్య వారు ఒకసారి మా అత్తయ్య గారు వాళ్ళు సిద్ధాంతంలో ఉండగా, అత్తయ్య గారు అంటే మా మేనత్తే మా అత్తగారు అంటే, అందుకని అత్తయ్య గారు అంటాను నేను. వాళ్ళు సిద్ధాంతంలో మా అత్తగారు బాగా ఇంకా ఇవాళ రేపు అన్నట్టుగా ఉందిట ఆవిడ పరిస్థితి. అప్పుడు అనుకోకుండా అక్కడికి సిద్ధాంతం వచ్చారట పరమాచార్య వారు. వచ్చినప్పుడు మా మావయ్య గారు దర్శనానికి వెళితే ఇలా బాగోలేదు ఇలాగని చెప్పినంటే, లలితా సహస్రం చెయ్యి రోజు చేసి ఆ తీర్థం ఇవ్వు అని చెప్పిన అన్నట్టు. అప్పటికి మా మామగారికి ఉపదేశం లేదు. ఓకే. ఉపదేశం లేదు స్వామి అని చెప్పినంటే నా మాటే ఉపదేశం అన్నట్టు. ఆ చేసి పారాయణ చేసి ఆ తీర్థం ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత అప్పటికి ఇంకా 1-2 రోజుల్లో వెళ్ళిపోతుంది అనుకున్న ఆవిడ ఇంచుమించు 70 years ఆవిడ బతికారు. ఆ చివరి దాకా కూడా మా మామగారు చేస్తూనే ఉండేవారు. ఎట్టి పరిస్థితుల్లో లలితా సహస్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, నమక ఇవన్నీ ఉండేవి గాయత్రితో పాటుగా. ఇంతకీ దాంట్లో చేస్తున్నారు కానీ దోషాలు ఉంటాయి కదా. దోషాలు ఎలా ఉంటాయి, మన తెలుగు మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి ఒక పదానికి ఒక పదం పడినా మనం అర్థం చేసేసుకుంటాం. అవును. కానీ సంస్కృతం అలా కాదు, ఒకదానికి ఒకటి పడితే అర్థం చేసుకునేవాళ్ళు ఒకలా అర్థం చేసుకుంటారు, మనం చెప్పేది ఒకలా ఉంటుంది, అర్థం చాలా మారిపోతుంది. చిన్న కథ ఏమిటంటే నల చరిత్ర తెలుసు కదా, నలదమయంతి. దాంట్లో భారతంలో చదివాను దేంట్లో చదివాను గుర్తులేదు కానీ మొత్తానికి నాకు. ఓకే. తక్షకుడు అంటాడు, ఏమిటి నువ్వు నా వెనకాలరా నలమహారాజా, నువ్వు నా వెనకాలరా, నేను లెక్క పెడుతూ ఉంటాను, నువ్వు లెక్క పెట్టు, నెంబర్స్ నువ్వు లెక్క పెట్టు, నేను నీ వెనకాల వస్తాను అని. ఓకే. సరే అని లెక్క పెడతాడు. లెక్క పెట్టడం 1 2 3 కాదు, 1 2 3 కాదు, ఏకం ద్వే. సంస్కృతం కదా అప్పట్లో, సంస్కృతం కదా. ఓకే. ఓకే. సరే ఏకం అంటాడు, ద్వే అంటాడు, త్రీణి అంటాడు, చత్వారి, పంచ, షట్, సప్త, అష్టౌ, నవ, దశ అంటాడు పాపం ఆయన నలమహారాజు. దశ అనేసరికి ఈయన కాటేసేస్తాడు తక్షకుడు.
దశ అంటే మనం ఏమనుకుంటాం 10 చెప్పాడు అనుకుంటాం. అంతే అంతే. కానీ దశ దశ దంశనే అని ధాతువు అన్నమాట. ఓకే. కాటు వేయడం దాని పేరు. దశ అంటే కాటి అని అన్నాడు, అనిపించుకుని కాటేశాడు ఈయన. ఆ, అంత అర్థం మారిపోతుంది. పోయింది. ఆ, ఈయన చెప్పేది అవును కావాలో అనుకున్నాడు, కరెక్ట్గా అదే అన్నాడు, ఆ. కానీ ఇది తీసుకున్నది ఒకటి. వేరేలా తీసుకున్నాడు. అలాగే మనకి ఇంద్రుడు వృత్రాసురుడు ఆ విషయానికి వస్తే వేదంలో చెప్తూ ఉంటారు. ఉమ్, ఇంద్రశత్రు వర్ధస్వ అని చెప్పని అన్నాడు. ఉమ్, అంటే ఇంద్రుడికి శత్రువు పుట్టాలి అనుకుని చేస్తే ఈయన తండ్రి హోమం అశత్రువు అంటే మిత్రుడు పుట్టాడు అని. ఓకే. అలా కొంచెం అంటే ఇంద్రుడికి శత్రువు అని చెప్పినంటే ఇంద్రుడి చేత చంపబడేవాడు, ఉమ్, ఇంద్రుడు చంపేవాడు పుట్టాడు ఓకే. అని చెప్పి దానికి చెప్తారు చిన్న ఇది. ఉమ్, అంటే స్వరంలో ఎలాగైతే రాకూడదో, అపస్వరం రాకూడదో వేదంలో, ఉమ్, అలాగే మనకి సంస్కృతంలో కూడా అంతే. ఆ, లలిత కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఉమ్, దాన్ని ఎలా అనాలో అలాగే అనాలి. లేకపోతే ఎందుకు మాకు విపరీతాలు జరుగుతున్నాయి, అనర్థాలు జరుగుతున్నాయి అంటే కారణం ఇవే. ఓకే. లలితా సహస్రనామం కూడా గురుముఖత నేర్చుకుని చక్కగా ఉమ్, స్పష్టంగా, ఒక నిమిషం లేట్ అయినా ఇబ్బంది లేదు, ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా అవును. ఇబ్బంది లేదు, స్పష్టంగా ఉచ్చారణ చేయడం. లేదండి నాకు లలిత రాదండి, ఉమ్, నాకు కామాక్షి ఇష్టం, ఆ, లేదా మూక పంచసతి ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉంది, బాగా నేర్పుతున్నారు కూడా. అవునా? లలిత కానీ ఇది కానీ నేర్పుతున్నారు. ఓకే. దాంట్లో ఒక శతకం, 5 శతకాలు అంటే ఒక శతకం ఎక్కువ చేసేసి మనం ఇంట్లో ఇద్దరు వాళ్ళ అవస్థ పెట్టేసేసి అచ్చేసుకునే కంటే తక్కువలో మనం ఎక్కువ ఫలితాన్ని పొందొచ్చు. అవును. ఏ ఫలితం పొందొచ్చమ్మా దీని ద్వారా? మనం ఏదైనా సరే మనం ఏం కోరుకుంటే అది. ఆహా. ఇప్పుడు విద్య రావాలి, ఉమ్, విద్యను పొందొచ్చు. ఉమ్. లేదండి మాకు సుఖం కావాలి ఇంట్లో, సుఖాన్ని అంటే మనం దేనికోసం చేస్తున్నాం అది సంకల్పం చేసుకోవాలా ముందే? చేసుకోవచ్చు. ఉమ్, లేదు నాకు సంకల్పం ఏం అక్కర్లేదు, ఆవిడకి తెలుసు కదా అన్ని, అవును, శక్తిమయం కదా, అంతే. ఇస్తుంది ఆవిడే ఇస్తుంది. సంకల్పం కూడా నాకు రాదు అనుకుంటే తప్పేం లేదు దాంట్లో. ఓకే. తర్వాత దీంట్లో పూజ చేసుకోవడం, దానికి తగ్గట్టుగా ఉమ్, మనకి శక్తి అనుసారం ఏదైతే ఉందో ఉమ్, కనీసం ఆ 10 రోజులు ఎవరో ఒకడికి భోజనం, బ్రాహ్మడికో లేకపోతే ఓ ముత్తైదుకో, ఉమ్, లేదా ఎవడో దొరకలేదు ఓ చిన్న పిల్లని పిలవడం, చక్కగా గాజులు అవి ఇవ్వడం, ఇవి చేసుకోవడం. లేదు ఇంకా దొరకలేదు ఏదో ఒక ప్రాణికి కాస్త ఎంతో ఒక గుప్పిడి అన్నం పెట్టడం. ఆ, ఆ దానం ద్వారానే మొత్తం అంతా కూడా మనకి ఏదైనా వస్తుంది. నేను కేవలం పూజలు చేస్తాను అంటే కుదరదు. ఉమ్, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంది కదా ఆ తల్లి. ప్రత్యక్షంగా అని చెప్పనంటే మన కంటి ఎదురకుండా వస్తువు ఫోటో కనిపిస్తుంది కాబట్టి ప్రత్యక్షం అనుకుంటున్నాం. అవును, మన కళ్ళు ఎదురకుండా సాక్షాత్ ఆవిడ ఉంటే మనం చూడలేం. నిజంగానే. పరోక్షంగా అంటే అన్నిట్లోనూ ఉంది, ప్రతి ప్రాణిలోనూ. అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ పిపీలికాది బ్రహ్మ పర్యంతం కూడా ఆవిడ వ్యాపించి ఉంది కాబట్టి దేంట్లోనైనా ఆవిడ్ని చూసి ఆ పెట్టేటప్పుడు ఆ భావం చేసి ఆ కాస్త గుప్పిడి మెతుకులు పెట్టడం. ఓకే. మనం ఏం వండుకుంటే అది ఇది తప్పనిసరి. ఉమ్, ఉమ్, అలాగే నేను మహా ఉపాసకురాలని, నేను గొప్ప ఇది చేస్తానని చెప్పి గంటల కూర్చుని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఏదో కొంతసేపు అంతే. ఇది ఎందుకంటే కర్మ కంటే మనం కర్మని వ్యతిరేకించి మనం ఏ పని చేయలేం. ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడు, మనం స్కూల్ చదువుతున్నారు, పిల్లలు చదువుతున్నారు, ఇప్పుడు ఎగ్జామ్స్ టైము, నేను కూర్చుని నేను లలిత పారాయణ చేస్తాను గంటలు అంటే ఎలా కుదురుతుంది? చదివే దైవం. ఓవర్ షిఫ్ట్ చేయాలి వీళ్ళు, వర్కింగ్ వీళ్ళందరూ. నేను బయటకు వెళ్ళి నేను ఉద్యోగం చేయాలి కదా, నేను కూర్చొని ఇదే చేస్తానంటే కుదరదుగా. డాక్టర్ ఉంటాడు, అంతే. డాక్టర్కి మరి అది ఇంపార్టెంట్. ఆ పేషెంటే దేవుడు, ఆయన రక్షించడం ఆ ప్రాణమే, ప్రాణశక్తే కదా. వృత్తిలో నువ్వు ధర్మాన్ని పాటించి వృత్తి సక్రమంగా చేస్తే చాలు, అంతే. దానివల్ల మనశ్శాంతి లేదు అనుకుంటాం మనం, ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాంట్లో ఇంకా మనం షైనప్ అవ్వాలి అంటే ఆ శక్తి కావాలి. కాబట్టి ఆ కాసేపు ఒక అరగంటో గంటో లేక పావు గంటో మనస్సు నిశ్చలంగా అక్కడే ఉంచి కేంద్రీకరించి ఏదో ఒకటి మన తోచం చేసుకోవడం. ఎక్కడైనా చేసుకోవచ్చు అంటారా అమ్మ? ఎక్కడైనా మనం ఇంట్లోనే కూర్చోవాలి, పలానా ప్రదేశం ఇంట్లో చేసుకోవాలి అంటే అక్కడ మన విగ్రహం ఫోటోను పెట్టుకున్నప్పుడు, అది లేనప్పుడు మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. నామం కానీ పారాయణ కానీ. ఇప్పుడేమీ కుదరదు, కొంతమంది బస్సులో చేసుకుంటూ ఉంటారు, తప్పులేదు. కాకపోతే ఏమిటంటే మనకు బస్సులో అందరూ తగులుతారు కాబట్టి కొంచెం నియమంగా ఉండాలి వీటిల్లో. ఈ పారాయణలు అవి మనకు కుదరవు. నామం చేసుకోవచ్చు, శ్రీమాత్రే నమః ఎప్పుడు అనుకుంటుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. దుర్గా దుర్గాయే నమః, ఇంకా అంతకంటే వేరే మంత్రం ఉందా? అవును, చాలు.
ఇప్పుడు దీన్ని బట్టి మన శారీరక పరిస్థితిని బట్టి ఇంటి పరిస్థితిని బట్టి చాలామంది ఏమిటంటే నవరాత్రులు వచ్చి మేము చాలా నియమంగా ఉంటాం అని చెప్పి ఇంట్లో నెగ్లెక్ట్ చేస్తారు. గొడవల వలన మనం ఏం చేయగలం? అవును అవును, ప్రశాంతత కోసమే ఇవన్నీ కూడా. అవును, కుటుంబ వ్యవస్థ కానీ ఇదంతా కూడా అంతకే కదా. అంతే. అలాగా దాంట్లో నేను మొత్తం అంతా చేయలేమండి అనుకుంటే శ్రీమాత్రే నమః అనుకుంటే చాలు. నియమాలు పాటించాలమ్మా, నామం చేయాలన్నా స్తోత్రం చేయాలన్నా? నామానికి నియమాలే అక్క, స్తోత్రానికి మాత్రం. నామం ఎప్పుడు కూడా మనకి మనసులో కూడా వెళుతూ ఉంటుంది. అవును, బయటికి అనం. ఎందుకంటే బయటికి వెళితే బయటికి అంటే ఎవడైనా గబుక్కుని ఏమన్నా అనుకుంటారు. నామానికి నియమాలేం లేవు, మానసికంగా అయినా పైకన్నప్పటికీ కూడా. స్తోత్రానికి కాస్త స్నానం చేయడం, మంచి బట్టలతో కూర్చుని చేసుకోవడం, ఇలాంటివన్నీ స్తోత్రానికి కానీ జపానికి పూజకి వీటికి నియమాలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఆడవాళ్ళకు వీలు కానీ ఆ టైంలో కూడా దైవనామ స్మరణ పర్వాలేదంటారా? కొంతమంది ప్రతి కదలికకి దేవుణ్ణి తలుస్తూనే ఉంటారు, అలా తప్పే మంత్ర బీజపూర్వకంగా బీజాక్షరాలతో మంత్రం అయితే అవి నియమాలు ఉన్నాయి వాటికి. ఓకే. నామానికి ఏమీ నియమాలు లేవు, అలా పెడుతూనే ఉంటుంది. మనకు అనుకోకుండా ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటుంది. అవును అవును. ఇప్పుడు లలిత పారాయణ రోజుకు 3 సార్లు చేసే వాళ్ళకి నిద్రలో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. చేయగా 40 రోజులు చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా నిద్రలో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అది మన ప్రమేయం ఉండదు అక్కడ. అవును అవును. ఇప్పుడు ఇంట్లో గ్రాండ్ రోజుల్లో అలాంటప్పుడు మన ప్రమేయం లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు కూడా అప్పుడు మనకి వచ్చినప్పుడు చేయకూడదు అని చెప్పి ఆఫ్ చేసుకోగలం మనం. అలా వెళ్ళిపోతుంది కదా అని చెప్పి దాని వెనకాల మనం వెళ్ళకూడదు, కంట్రోల్ చేసుకునే శక్తి మన దగ్గర ఉండాలి. ఇప్పుడు చేసుకోకూడదు కాబట్టి వద్దు, ఇప్పుడు వద్దులే ఆఫ్ చేద్దాం. నామానికి మాత్రం ఏమీ లేవు నియమాలు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా ఇబ్బందులో ఉన్నారు, ఆర్థికంగా అయినా సరే ఆరోగ్యపరంగా అయినా సరే, అలాంటి వాళ్ళు ఏ మంత్ర ఉపాసన చేసుకుంటే బాగుంటుంది? ప్రత్యేకించి ఎన్ని రోజులు చేసుకోవాల్సి ఉంటుంది? మంత్రోపాసన అంటే గురువు దగ్గరే, ఇంకేమీ వద్దు. ఎందుకంటే మనం మంత్రాల జోలికి వెళితే మనల్ని క్షమించతాడు. ఓకే, గురువు లేకుండా చేయొద్దు అస్సలు. గురువు లేకుండా మంత్రోపాసన అనేది అసలు బీజాక్షరాలతోటి అసలు చాలా ప్రమాదం అది. ఓకే. చూసింది ఏది పడితే అది చేసాడు. ఎన్నో అనేక కోటి మంత్రాలు ఉన్నాయి, ఎన్ని చేయగలం? గురువు మనకి మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, అరవణ ఉండాలి దానికి. అరవణ అంటే ఆ మంత్రం చేయడం ద్వారా మనకి అభివృద్ధి ఉంటుంది. ఓకే. కొన్ని మంత్రాలు చేయడం వలన అసలు మొత్తం మనకి ఎందుకు పనికిరాకుండా పోతాం. ఆ దేవత వలన కాదు, అది మంత్రం మనకి పట్టు ఇవ్వకపోవడం వలన మనకి మ్యాచ్ అవ్వదు. అది గురువుకి తెలుస్తుంది, వీడికి అరవణం ఉందా లేదా, ఈ మంత్రం ఇవ్వచ్చా లేదా అని. మన సద్గురువు అయితే మనం అడిగినవన్నీ ఇవ్వరు, ఎప్పుడు పడితే ఎప్పుడు ఇవ్వరు. వాళ్ళకి బాగా పరీక్షించి వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడే మనం అడిగిన మంత్రం కాకుండా వాళ్ళు మనకి ఏది మంచిదో అది ఇస్తారు. ఓకే. ఏ రకంగా వీళ్ళది వృద్ధిలోకి తీసుకొస్తుంది, సమస్యలు బయటపడేస్తుందో చూసి. ఇప్పుడు ఎన్ని చేస్తున్నాం, మా కష్టాలు వస్తున్నాయని చెప్పినంటే యూట్యూబ్లోనూ పుస్తకాల్లోనూ చేసేవి మంత్రాలు కాదు. మెయిన్ అదే, దాని వల్లనే కారణం. ప్రతి ఒక్కళ్ళకి గురువు ఉండాలి, ప్రతి ఇంటికి. ఒక్కళ్ళకి గురువు అంటే భార్యకు గురువు, భర్తకు గురువు కాదు, ప్రతి ఇంటికి ఒక గురువు ఉండాలి. నిజంగా చెప్పాలంటే అసలు భార్యకి అసలు గురువే అక్కర్లేదు అంటారు, భర్తే గురువు అంటారు. భర్తకి ఏం తెలియకపోతే ఏం చేస్తాం, భార్యకి తప్పదు కదా. అప్పుడు ఆయన్ని మెప్పించాలి, బాబు నేను ఇలాగా నువ్వు చేయకపోయినా నేను చేసుకుంటాను, కాస్త పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి. అప్పుడు అలాగా గురువు దగ్గర ఉపదేశం పొంది మాత్రమే మంత్రోపాసన చేయాలి తప్పితే మిగతా పూజ అంటే మనకు పర్వాలేదు, చెప్పినట్టుగా కల్పోక్తం, శ్రీ సూక్తం ఇలాగ ఇంకేమీ కాదు. లమితి పంచోపచార పూజ ఉంది, అలా అయినా చేసుకోవచ్చు. మంత్రానికి మాత్రం తప్పనిసరి గురువు ఉపదేశం ఉండాల్సింది. ఓకే, సంతోషం అమ్మ, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా ఇప్పుడు ప్రస్తుతం చాలామంది యూట్యూబ్లో వీడియోలు చూసి ఏ మంత్రం కనిపిస్తే ఆ మంత్రం, మేము ఇబ్బందుల్లో ఉన్నామంటే ఈ మంత్రం చెప్పారు చేసుకుంటాము, ఇలా రకరకాలుగా అలవాటైపోయింది జనాలకు కూడా. బాగా నిజంగా ఆ భయం పోతుందమ్మా ఈ వీడియో చూస్తే. అసలు అలా ఏది పడితే అది చేసుకోవద్దు అనే ఒక క్లారిటీ కూడా వస్తుంది. అవును, నిజంగా చెప్తూ ఉన్నారు, చాలా మంది చెప్తుంటారు. కానీ మన బుద్ధిలో ఆవిడ ప్రవేశించి అంతే, ఆవిడనే అడగాలి, నా బుద్ధిలో నువ్వే ప్రవేశించి మంచి బుద్ధిని ప్రసాదించు, మంచి మార్గంలోకి వెళ్ళేలాగా చెయ్యాలి. నిజమే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.